తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే నోటిఫికేషన్లు జాబ్ కోసం నోటిఫికేషన్లు వేస్తూ ఉంటే నోటిఫికేషన్లు వేయడం ఆపండి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా. ధర్నాలు ఎక్కడైనా ఒక్క ధర్నా కాలే. ఎవరైనా జాబ్ ఇస్తుంటే ఎందుకు ఆపమంటారు చెప్పు? ఎందుకంటే ఇంత కాంపిటీషన్ అయింది మన దగ్గర. ఆయననే చెప్పిండు 1,10,000 బీటెక్ స్టూడెంట్స్ బయట వెళ్తున్నారు ఇయర్లీ. అంతమందికి ఎక్కడ జాబ్లు ఇస్తారు? 2,000 జాబ్లు వస్తాయి, వేరే వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు అది ఇది అని స్టూడెంట్స్ పైన ఇంత పెద్ద బ్లేమ్ చేసిండు మొన్ననే ఇంటర్వ్యూలో. ఇప్పుడు నువ్వు 1,10,000 బీటెక్ స్టూడెంట్లే వస్తుంటే బీకామ్ ఎక్కడ పోయినారు? బీకామ్ చేసే వాళ్ళు ఉంటారు, బీబీఏ చేసే వాళ్ళు ఉంటారు, ఐటీఐ చేసే వాళ్ళు ఉంటారు, ఏదైనా ఎన్ని కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. బీ ఫార్మసీ చేసే వాళ్ళు ఉంటారు, బీఎస్సీ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళ లెక్క చెప్పలే, అట్లా లెక్క చెప్తే 3-4 లక్షల మంది అవుతారు. నువ్వు ఇచ్చే నోటిఫికేషన్ ఎంత? 5,000, 2,000, 10,000 కన్నా ఎక్కువ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు మొన్నవి 5,000 ఇస్తుంటే పెంచమంటే 2,000 పెంచిండు అంతే. 5,000 ఇస్తే ఎక్కడైతే కానిస్టేబుల్లకి డిస్ట్రిక్ట్లకి ఇన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, ఎంత అయితే అంటే 2,000 పెంచిండు అంతే. నువ్వు నోటిఫికేషన్ ఇంతమంది 4 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ వెళ్తుంటే నువ్వు ఇచ్చే 5,000 నోటిఫికేషన్కి వేకండి అని ఎవరైనా చెప్తారా? ఇది మాటలు అయినది అంత బేకార్ మాటలు. సీఎం ఇన్ని సీఎంలకు చూసినాం పనికి, ఇట్లా ఫాల్తు సీఎం ఎవరు నేనుతో చూడలే. నేను ఇట్లా వేస్ట్ సీఎం చూడలే. వైఎస్ఆర్కి చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం, మళ్ళీ దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి చూసినాం, 1 ఇయర్ రోషాది చూసినాం, మళ్ళీ 10 సంవత్సరాలు గోల్డెన్ పాలన కేసీఆర్ గారికి చూసినాం. రేవంత్ రెడ్డికి అంత డేంజరస్ వరస్ట్ సీఎంతో ఇప్పుడు దాకా ఈ తెలంగాణ ఆంధ్ర చరిత్రలో లేడు. అంటే ఇంకా 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ మంత్రులే ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిపై విరుచుకపడుతున్నారు. ప్రతి ఒక్కడు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ వేట్ పెట్టాలని తిరుగుతుండు. నిన్నదాకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తుండు బేకార్ కాంగ్రెస్, దీనిలో ఏముంది, వచ్చి వేస్ట్ అయింది మేము అని ఆయన మొత్తుకుంటుండు. మేమున్నాం ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో, మధ్యలో 1 ఇయర్ పోయినా మళ్ళీ ఇంత వరస్ట్ ఉంది పార్టీ అని అంటుండు. ఆయననే చెప్తుండు ఖుద్దు. ఇంకా వేరే మన ఎల్బీ నగర్ లో అదే నడుస్తుంది. ఇక్కడ అంతా స్కామ్స్ అని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పైన మధు యాష్కి పైన నిన్న జక్కడి ప్రభాకర్ రెడ్డి అంతా చెప్తుండు. ఈ అంతా స్కామ్స్ ఇల్లు, ఈయన అంతా టూరిస్ట్. నేను చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, టూరిస్ట్ లీడర్ మధు యాష్కి. ఆయన చెప్తున్నారు స్పా దగ్గర పైసలు తీసుకుంటాడు, హాస్పిటల్ దగ్గర పైసలు తీసుకుంటాడు,